కేరళ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిగా, మన పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులుగా ఒక దీర్ఘకాలం పాటు సిపిఎం పార్టీ ఏర్పడినాటి నుంచి పార్టీ ఏర్పాటులో వ్యవస్థాపకుల్లో అత్యంత కీలకమైనటువంటి పాత్రధారిగా కూడా మనకు విఎస్ అచ్యుతానందన్ గారు కనిపిస్తారు. కేరళ రాష్ట్రానికి పార్టీ కార్యదర్శిగాను, అదే మాదిరి 7 పర్యాయాలు ఎమ్మెల్యే గెలిచారు. ఆయన 7 పర్యాయాలు కంటిన్యూస్గా ఎమ్మెల్యేగా గెలవడమే కాదు, ప్రతిపక్ష నాయకుడిగా, ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర అభివృద్ధిలోనూ ఆ రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల పరిష్కారంలో చాలా కీలకమైనటువంటి పాత్రను ఆయన పోషించాడు. ఉన్న ప్రావిలర్ పోరాటం ఆయన డైరెక్ట్గా పాల్గొన్నాడు. అదే మాదిరి ఆ రాష్ట్రంలో జరిగినటువంటి అనేక ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొని మిలిటెంట్గా వ్యవహరించినటువంటి వ్యక్తి. జైల్లో ఒక దీర్ఘకాలం పాటు జైళ్లలో ఉన్నాడు. కేరళ రాష్ట్రంలో ఎర్రజెండా బలపడ్డంలో, లేదంటే అక్కడ ఉద్యమం బలపడ్డంలో అత్యంత కీలకమైనటువంటి పాత్రధారి కామ్రేడ్ అచ్యుతానందన్ గారు. ఆయన ఒక మామూలు దినసరి కూలీగా పనిచేసేవాడు, ఒక మామూలు టైలరు. సిపిఎం పార్టీలో ఒక అత్యంత సామాన్యులు కూడా ఏ రకంగా చూస్తారు అనేదానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ మనకు విఎస్ గారు. ఆయన పార్టీలో ఉన్నత స్థానాల్లో ఉండడమే కాదు, ప్రజాప్రతినిధిగాను లేదా పార్లమెంటరీ డెమోక్రసీలో చాలా పరిమితులు ఉన్నప్పటికీ ఆ రాష్ట్రంలో ఒక అత్యద్భుతమైనటువంటి ప్రమాణాలు నెలకొల్పి పాలనా వ్యవస్థలో చాలా గొప్ప సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మనిషి కామ్రేడ్ విఎస్ అచ్యుతానందన్ గారు. దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమానికి ఒక రకంగా వీళ్ళంతా కూడా పెద్ద పెద్ద పట్టుగొమ్మలుగా ఉన్నటువంటి వాళ్ళు. ఒక్కొక్కరు పెద్దవాళ్ళందరూ కూడా మనకు కనుమరుగవుతున్నటువంటి పరిస్థితి. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు, మాకినేని బసవపున్నయ్య గారు, ఆ కోవలోకి చెందినటువంటి మనిషి కామ్రేడ్ విఎస్ అచ్యుతానందన్ గారు. ఆయన లేకపోవడం అనేది, ఆయన ఏమి చిన్న వయసులో కూడా కాదు, దాదాపు 101 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి 102వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాడు. ఈ వయసు అనేది ఒక సంపూర్ణమైనటువంటి జీవితాన్ని ఆయన అనుభవించారు. ఆయన 80 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రిగా అయ్యి అద్భుతాలు సృష్టించాడు. అదే మాదిరి నిన్న మొన్నటిదాకా కూడా ఆయన చాలా చురుగ్గా ఉండేవాళ్ళు. ఇటీవలనే ఆయన బెడ్ రిడ్డన్ అయింది. వయో భారం వల్ల ఆయన మంచం పట్టడం అనేది జరిగింది ఇటీవలనే. మొన్నటి వరకు కూడా ఆయన రోజు పత్రికలు చదవడము, పార్టీ నాయకులతో చర్చలు జరపడము, తను సలహాలు ఇవ్వడము, వచ్చే సమస్యలు అది జాతీయ సమస్యలైనా, అంతర్జాతీయ సమస్యలైనా, కేరళ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలైనా, వీటన్నిటిల్లో ఆయన జోక్యం అనేది ఉండేది. చాలా చురుకైనటువంటి పాత్రను ఆయన పోషించారు. ఆయన లేకపోవడం అనేది మన పార్టీకి ఒక రకంగా ఆలోచనాపరమైన, మేధోపరమైనటువంటి లోటు మనకు ఏర్పడుతుంది. చావు అనేది అనివార్యమైనటువంటిది. అందులో వయోభారంతో ఆయన మరణించారు. అట్లాంటి శక్తి కలిగినటువంటి నాయకుడు లేకపోవడం అనేది ఏ రకంగా చూసినప్పుడు మన పార్టీకి, అఖిల భారత పార్టీకి, ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో పార్టీకి నష్టం చేకూరేది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అత్యంత సామాన్య కుటుంబంలో పుట్టి ఒక దినసరి కూలీగా ఉండి అత్యంత సాధారణమైనటువంటి టైలర్ కూడా సిపిఎం పార్టీలో ముఖ్యమంత్రి స్థానానికి రాగలరు, పోలిట్ బ్యూరో స్థానానికి రాగలరు అని చెప్పి నిరూపించినటువంటి ఒక ప్రత్యక్షంగా మనకు కనపడే ఒక సజీవ సాక్ష్యం కామ్రేడ్ విఎస్ అచ్యుతానందన్ గారు. వారి మృతికి మన తిరుపతి జిల్లా కమిటీ తరఫున మనం వారికి, వారి కుటుంబానికి, కేరళ పార్టీకి మనం తీవ్రమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తున్నాం. మన అఖిల భారత పార్టీ కూడా ఇప్పటికే ఆయనకి హోమేజ్ ప్రకటించింది. ఈ సందర్భంలో మనం ఆయన ఆశయ సాధన కోసం మరింత పునరంకితం కావాలని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు. నమస్కారం కామ్రేడ్స్. ఆయన లైఫ్ నుంచి మనం నేర్చుకోవాల్సిన హిస్టరీ ఒక్క పాయింట్. వ్యవస్థాపక పొలిటిక్ బ్యూరో సభ్యుల్లో ఆఖరవుడైన ఈయంతో ఆ తరం ముగిసిపోయింది. విఎస్ అచ్యుతానందన్ గురించి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన పొలిట్ బ్యూరో మెంబర్గా ఉన్న, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న, మన పార్టీ ఆల్ ఇండియా కమిటీ కొన్ని క్రమశిక్షణ చర్యలు తీసుకున్నది.
ఆయన ఆ క్రమశిక్షణకు కట్టుబడి ఉన్నాడు. నేను ఒక ముఖ్యమంత్రి, నాకే మీరు నోటీస్ ఇస్తారా, నాకే ఆంక్షలు పెడతారని ఆయన ఎప్పుడు అడగలే. పొలిటిక్ బ్యూరో మెంబర్గా ఉన్నప్పుడు కూడా కొన్ని క్రమశిక్షణ రహిత చర్యలు కూడా ఆయన మీద తీసుకోవడం జరిగింది. అప్పుడు కూడా ఆయన తొలకలే. ఆయన కొన్ని ఈ డిస్టర్బెన్స్ వల్ల కానీ, లేకపోతే ఎప్పుడు 60 ఏళ్ళకు 50 ఏళ్ళకు ముఖ్యమంత్రి అయిపోయి ఉండేవారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు 82 ఏళ్ళు. భారతదేశంలోనే ఆ వయసులో ముఖ్యమంత్రి అయినటువంటి ఏకైక వ్యక్తి అచ్యుతానందన్. అంటే అచ్యుతానందన్ అంటే కొంచెం కన్ఫ్యూజ్ ఉండే. అచ్యుతం మీనని ఒక ఆయన ఉన్నాడు 70లో. ఆయన సిపిఐ కాంగ్రెస్తో అలయన్స్తో ఉన్నప్పుడు ఆయన ఆ కూటమి ప్రభుత్వంలో ఆయన కొద్ది రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈయన మొదటి నుంచి కూడా ఏంటంటే మార్క్సిస్ట్ పార్టీ వ్యవస్థాపకుడుగా మార్క్సిస్ట్ పార్టీలో అనేక ఒడిదుడుకులు, అనేక హెచ్చుతగ్గులు కింద మీద పడిలేసినా కూడా పార్టీని వదలకుండా ఈ వయసులో కూడా పోటీ పడిన ట్రేడ్ యూనియన్ లీడరు. అచ్యుతానందన్ బేసిక్ కొబ్బరి పరిశ్రమలో మురళి గారు చెప్పినట్టు ఆ పీస్ అవి ఆ టైలరింగ్ తయారు చేసేటువంటి చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన ఆయన. అని అదే పరిస్థితిలో కూడా ఏంటంటే ఆయన ఎక్కడ కూడా ఏంటంటే రాజీ పడకుండా నాకేదో రాలేదు, నేనేదో అయిపోలేదు అని ఎవరిపోయిన వాళ్ళపై తిరగబడకుండా ఒక పార్టీ నియమ నిబంధనలకు క్రమశిక్షణకు కట్టుబడిన వ్యక్తి. ఆయన చూసి మనం నేర్చుకోవాలి. మనం మామూలుగా ఒక చిన్న యాక్షన్ చూస్తే నేనంతా నా పైన ఇది ఏదో అయిపోతాం మనం. కానీ ఆయన ఆ స్థాయిలో కూడా ఏం కాలే. కాబట్టి ఆయన చూసి మనం ఏం నేర్చుకోవాలంటే పార్టీ తీసుకునే పద్ధతులకు, క్రమశిక్షణకు, నియమ నియమాలకు మనం కట్టుబడి అచ్యుతానందలాగా బతకాలని మనం నేర్చుకోవాలి. కమిషన్ ఇంతే. నమస్తే. దీర్ఘకాలం పాటు కమ్యూనిస్ట్ పార్టీలో ఉద్యమ నిర్మాతలో ఆయన కూడా అందరూ చెప్పినట్లు ఆయన గురించి ఇప్పుడే ఛార్జీలో చూస్తూ ఉంటే అనేకమైనటువంటి విషయాలు ఆయనకు సంబంధించినటువంటివి వచ్చినాయి. ఆయన 11 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 9 సార్లు ఏకగ్రీవంగా గెలిచారు. అంటే ఏకగ్రీవంగా అంటే 9 సార్లు కాంగ్రెస్ గుండాల పైన గెలవడం అనేది జరిగింది. 9 సార్లు 9 సార్లు అట్లా ఆయన చేసినటువంటి త్యాగం కానీ, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూమికి సంబంధించినటువంటి దాంట్లో ఒక పెద్ద ఎత్తున పోరాటం నిర్వహించారని చెప్పారని, ఆయన కేరళలో ఉన్నటువంటి భూస్వాముల దగ్గర నుంచి భూములు లాక్కొని ఆ రకంగా ప్రజలకు అందరికీ పంపిణీ చేయడం అనేది. రెండోది ఆయన ఐటీ దానిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఐటీ రంగాన్ని కేరళలో డెవలప్మెంట్ చేయడానికి చాలా సాయశక్తుల ప్రయత్నం చేశారని చెప్పారు. ఇట్లా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలోనే ఎక్కువ ప్రయోజకరమైనటువంటి ప్రజా ప్రయోజనాలకు సంబంధించినటువంటి పనులన్నీ చేశారని చెప్పి మనకు తెలిసినటువంటి విషయాలు. ఆయన లేనటువంటి లోటు చాలా తీవ్రమైనటువంటి లోటు. ఆయన మన కమ్యూనిస్ట్ పార్టీలో చాలా సీనియర్ లీడర్. 100 సంవత్సరాల పథకం అనేది కూడా ఈ రోజుల్లో సాధ్యం కాదు. కానీ ఆయన 100 సంవత్సరాలు కమ్యూనిస్ట్ గా జీవించడం అనేది కూడా ఒక ముఖ్యమైనటువంటి ఘటన. ఆయన చేసినటువంటి త్యాగాలు, ఆయన నేర్పినటువంటి పాటలో మనం అంతా కూడా పయనించాలని చెప్పి